స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ అంటారు కదా, గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం వల్ల లాభాల నష్టాలు ఏమైనా ఉంటాయి సార్? అంటే ఆర్నమెంట్కి గోల్డ్ కాయిన్ తీసుకుంటే కంపారిజన్ ఎలా ఉంటుంది అంటారు? ఏది బెస్ట్ అంటారు? గోల్డ్ కాయిన్స్ జనరల్గా మనం కొన్నాం అనుకోండి, వాళ్ళే అది గిఫ్ట్కి పనికొస్తుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి పనికొస్తుంది, లేదంటే పూజలో పెట్టడానికి పనికొస్తుంది, అలాంటి దానికి పనికొస్తుంది. కానీ మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. అంటే దాని నుంచి మీరు మళ్ళీ నెక్లెస్ చేసుకోవాలా, ఏదైనా ఆర్నమెంట్ చేసుకోవాలంటే మాత్రం మీకు లాస్ ఉంటుంది. ఎందుకు సార్ యాస్టీస్గా వస్తుంది మనకి అంటారు కదా? మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, డైరెక్ట్గా గోల్డ్ బిస్కెట్ దొరుకుతుంది. ఓకే, 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్, 3 గ్రామ్ గోల్డ్, 5 గ్రామ్ గోల్డ్, 10 గ్రామ్ గోల్డ్స్ దొరుకుతుంది. డైరెక్ట్గా మీరు బిస్కెట్ కొనుక్కోండి. మీరు కాయిన్ కొన్నారనుకోండి, ఈ బిస్కెట్ని వాళ్ళు కాయిన్గా కన్వర్ట్ చేశారు. సో ఈ కన్వర్షన్ ఛార్జెస్ అడిషనల్గా పడుతుంది. ఓకే, అదే మీరు గోల్డ్ బిస్కెట్ కొన్నారనుకోండి, వాటిని ఆర్నమెంట్ చేయడానికి డైరెక్ట్ వాడచ్చు. మీరు గోల్డ్ బిస్కెట్ కొని దీన్ని వాళ్ళు కాయిన్గా మార్చారు కదా, ఆ కాయిన్ని మీరు కొంటున్నారు. ఈ మేకింగ్ ఛార్జెస్ మీకు అడిషనల్ పడుతుంది. ఓ, రెండోది, ఈ గోల్డ్ కాయిన్లో మీకు దేవుడి బొమ్మ ఉంటుంది, అవునా? కాయిన్ పైన అలాంటివి ఉన్నదాన్ని మీరు దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేం కదా. ఇప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. జనరల్గా మనం అక్షయ తృతీయకి, దసరాకి కొంటూ ఉంటాం. లక్ష్మీ ఫోటో ఉన్నదాన్ని మనం కరిగించలేము, దాన్ని రీయూజ్ చేసుకోలేము. కాయిన్ అలాగే ఉండిపోతుంది. ఇట్స్ అ డెకరేటివ్ ఐటమ్గా, లేదంటే పూజా ఐటమ్గానే మిగిలిపోతుంది. బట్ మనం కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు చేయాల్సింది గోల్డ్ బిస్కెట్ కొనడమే మీరు వాడాలి. లేదంటే మీకు కాస్ట్ పెరుగుతుంది, కన్జ్యూమ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు బంగారం రేట్లు అనేవి ఎందుకు సార్ తగ్గుతూ పెరగడం అనేవి ఎందుకు జరుగుతూ ఉంటాయి? అంటే దానికి ఏమన్నా పర్టికులర్ రీజన్స్ ఏమన్నా ఉంటాయా? ప్రపంచంలో అన్ని విషయాల్లో తగ్గడం ఎదగడం అన్నిట్లో చూస్తుంటాం. అదేవిధంగా మనం గోల్డ్లో కూడా చూస్తూ ఉన్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, గోల్డ్ ఈజ్ అ స్కేర్స్ కమోడిటీలా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా వాటి ధరలు పెరుగుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే, ఎస్పెషల్లీ ఇండియా, మన గోల్డ్ అనగానే ఎక్కడ లేని మన కళ్ళలో ఒక ఆశ్చర్యం, అద్భుతం కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఓకే, లేడీస్, ఫంక్షన్స్, మన ఫెస్టివల్స్, ఆటోమేటిక్గా వీటి డిమాండ్ వస్తుంది. ఈ ఇయర్లో కరెంట్ సిచ్యువేషన్లో ముహూర్తాలు కూడా మనకు April 24 తర్వాత లేవు. దాదాపు 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవు. సో అందరూ గబగబా పెళ్ళిళ్ళు చేసేసేయాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉంటారు కదా. సో ఆటోమేటిక్ గోల్డ్ డిమాండ్ వస్తుంది. పెళ్ళి అంటేనే గోల్డ్తో కూడుకున్న పని. మనం పెళ్ళి ఫైనలైజ్ అయిందంటేనే ఎంత బంగారం పెట్టుకోవాలా, ఇన్వెస్ట్మెంట్స్, మనం పెళ్లి కోసమని దాచిపెట్టిన బంగారం, కొత్త బంగారం కొనడం, ఇదంతా చేస్తూ ఉంటాం. దీనికి తోడు పండుగల టైంలో అక్షయ తృతీయ అని చెప్పి, దసరా అని చెప్పేసి ప్రతి పండుగకు గోల్డ్ కొనడం ఆనవాయితీ. సో ఆటోమేటిక్గా మన గోల్డ్ ప్రైజెస్ ఇలాంటి సమయంలో మనకు పెరుగుతూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ప్రపంచంలో ఒక దేశం యొక్క ఆర్థిక స్ట్రెంగ్త్ అంటాం కదా, వాటిని గోల్డ్తో కూడా కొలుస్తారు. సో ఎన్నో కంట్రీస్ ఏం చేస్తారంటే గోల్డ్ని నిల్వ పెంచుకుంటారు. అది కూడా ఒక పెద్ద ఇది. మీరు ప్రపంచంలో అన్నిట్లో చూస్తే ఇండియాలోనే చాలా గోల్డ్ ఉంటుంది అనుకుంటున్నాం. యుఎస్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ రీసెంట్గా చూశాను. యుఎస్ దగ్గర కూడా చాలా అంటే చాలా గోల్డ్ ఇన్వెంటరీ ఉంది. సో దట్ స్పీక్స్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. ఎందుకంటే గోల్డ్ విలువ తగ్గే ప్రసక్తే లేదు. అదొకటి. రెండోది ఏంటంటే, గోల్డ్ ప్రైస్ మనం ఈరోజు 68,300 నడుస్తుంది కరెంట్గా పర్ తులా ఇన్ హైదరాబాద్. ఇప్పుడే నేను తెలుసుకుంటే 68,300, ఒక 800 రూపీస్ డౌన్ అయింది లాస్ట్ 1-2 డేస్లో. అంటే 69,000 వరకు మనం చూసాం లాస్ట్ 2-3 డేస్లో. ఈ విలువ ఎలా వస్తుంది? ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రైస్, గోల్డ్ ప్రైస్ ఏంటి? దాదాపుగా $2170 పర్ ఔన్స్ నడుస్తుంది. దానికి డాలర్స్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి కదా, రూపీస్లో. రెండోది కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది, సెస్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మనకు దాదాపుగా 68,300 కరెంట్ ప్రైస్. అంటే నేను ఈరోజు 68,300 ఇస్తే నాకు 10 తులాస్ గోల్డ్ షాప్ అతను ఇస్తాడు. బట్ డాలర్ మారిందనుకోండి, ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది. ఎందుకండి? సపోజ్ డాలర్ తగ్గింది, డాలర్ తగ్గితే ఏమవుతుంది? ఆన్స్ ప్రైస్ ఇంటూ డాలర్ ప్రైస్ ప్లస్ డ్యూటీస్.
అంటే డాలర్ ఫ్లక్చుయేషన్ వలన దాని గోల్డ్ ప్రభావం ప్రైస్ లో ఓ ప్రభావం చూపిస్తుంది. చేంజెస్. కొన్నిసార్లు ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ తగ్గింది అనుకోండి, సిమిలర్గా డాలర్ ప్రైస్ పెరిగింది మనకు, ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ మేజర్గా చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఓ ఎందుకంటే ఈ లాస్ని కమాడిటీ ప్రైస్ ఫాల్ని డాలర్ ప్రైస్ ఇంక్రీజ్తోని మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనకు లోకల్ ప్రైస్ మారే అవకాశం ఉండదు. బట్ జనరల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రైస్ మనం గోల్డ్ వాలటిలిటీ మనం తీసుకుంటే జనరల్గా ఇయర్లీ ఒక 20-30% వాలటిలిటీ ఉంటుంది గోల్డ్. సో మనం ఇయర్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఆల్ టైమ్ హై ఏంటి, ఇప్పుడు కరెంట్గా 69,200 అలా టచ్ అయింది. సో 69,200 టచ్ అయింది కాబట్టి నేను జనరల్గా చూసేది ఏంటంటే ఒక 15-20% కరెక్షన్ అయిందా చూస్తాను. ఎస్. అంటే 70,000 వేసుకోండి రౌండ్ ఫిగర్, 20% అంటే 14,000 అంటే 55,000. సో 55,000 నుంచి 60,000 పర్ తులా ఈజ్ ద బెస్ట్ రేట్ టు అక్యుములేట్. ఎస్. మనం కొనడానికి ఇంట్లో ఫంక్షన్ ఉంది, పూజలు ఉన్నాయి, ఓకే, ఫెస్టివల్స్ ఉన్నాయి, వాటికి ఇంకా ప్రైస్తో సంబంధం లేదు, కరెంట్ ప్రైస్లో కొనేయడమే. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం కొనుక్కుంటే బెటర్గా ఉంటుంది. ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా మనం గోల్డ్ కొంటూ ఉంటాం, గోల్డ్ కాయిన్స్ అని ఇలాంటివి కొంటూ ఉంటాం. అవి కూడా మనం రిక్వైర్మెంట్ని బట్టి కొంటాం, కానీ అప్పుడు ప్రైస్ ఏముంటుందో తెలియదు. బట్ ఒక్క విషయం హిస్టారికల్గా చూస్తే నేను ఒకటి గమనించాను, గోల్డ్లో ఎప్పుడైనా ఆల్ టైమ్ హై ఉందనుకోండి, నేను షేర్స్ అయినా సరే, కరెన్సీ అయినా సరే, గోల్డ్ అయినా సరే, మెటల్స్ అయినా ఏదైనా బిలియన్ అయినా సరే, ఆల్ టైమ్ హై నుంచి జనరల్గా టెండెన్సీ ఏంటంటే 30-40% కరెక్షన్ వస్తుంది. సపోజ్ రీసెంట్గా మనకు గోల్డ్ అరౌండ్ 59-60,000 ఉంది, 60,000 నుంచి 70,000 వరకు వచ్చింది. ఇప్పుడు అంటే 10,000 రూపాయలు పెరిగాయి. ఈ 10,000లో 40% అంటే ఎంత, 4,000 రూపీస్. అంటే 70 - 4 దట్స్ అరౌండ్ 65. సో ఇమీడియట్గా మనకు రిక్వైర్మెంట్ గోల్డ్ ఉందనుకోండి, 65-66 ఈజ్ ద బెస్ట్ లెవెల్ టు బై. ఇది జస్ట్ థంబ్ రూల్ మెథడ్, వితౌట్ సీయింగ్ ఎనీ చార్ట్స్, నథింగ్. సో సింపుల్ ఫార్ములా నేను ఫాలో చేసేది ఏంటంటే రీసెంట్గా ఎంత పెరిగింది, అందులో 30-40% కరెక్ట్ అయినప్పుడు అప్పుడు నేను అక్యుములేట్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. ఇది గోల్డ్ ఒక సింపుల్ ఫార్ములా. డిమాండ్ సప్లై, డాలర్ రేట్స్, దెన్ ఫెడ్ మీటింగ్. ఇప్పుడు గోల్డ్ స్ట్రాంగ్ అవడానికి కూడా కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంతా అఫెక్ట్ అవుతుంది కదా, కాస్త పీకౌట్ అయిపోయింది, కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంది. అండ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా తక్కువ అయ్యే అవకాశం ఉంది. 2 days బ్యాక్ మనకు ఫెడ్ మీటింగ్ కూడా అయింది. ఫెడ్ మీటింగ్లో కూడా వాళ్ళు చెప్పారు ఏంటంటే నెక్స్ట్ 1 yearలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్లో వస్తుంది. కాకుండా ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్ వాళ్ళు తగ్గించలేదు, బట్ పోను 2024 వరకు ఒక 2-3 times ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం ఉందని కూడా చెప్పారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే గోల్డ్ ప్రైస్లో కదలికలు వస్తాయి. అప్పుడు మనం ఎప్పుడైనా బాటమ్ వచ్చినప్పుడు మన దగ్గర మనీ లేకున్నా సరే పికప్ చేసుకోవాలి. ఎలాగో పికప్ చేయాలి, అంటే సేవింగ్స్ ఉంటాయి, లేదంటే బ్యాంక్ డిపాజిట్ ఉంటుంది, అకౌంట్లో క్యాషెస్ ఉంటుంది, ఏదన్నా ఉంటుంది ఆటోమేటిక్గా. మనం లేదంటే హై లెవెల్లో మనం కంపల్సరీ కొని హై లెవెల్లో కొనడం జరుగుతుంది. మనకు గోల్డ్లో ఏంటంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్, వాడుకుంటాం, లోపల పెట్టేస్తాం, తర్వాత దాన్ని ఉపయోగించాం, మన అవసరాలకు హెల్ప్ కాకపోవచ్చు. అలాంటి టైంలో ఏంటంటే బాటంలో ఉన్నప్పుడు కొంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అంటే డాలర్ చేంజ్ అయినప్పుడు కూడా గోల్డ్ మీద ప్రభావం అనేది చూపిస్తుంది ఖచ్చితంగా. 100% చూపిస్తుంది. ఎందుకంటే మీ కన్వర్షనే కదా, మనకు లోకల్ గోల్డ్ ప్రైస్ కావాలి అంటే ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్కి డాలర్ కన్వర్షన్ తీసుకోవాలి. ఇప్పుడు 2170 ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్ ఉంది, అది ఔన్స్, 1 ounce రేట్. 1 ounce అంటే 31.1 grams. సో 2170 divided by 31.1 will give you 10 grams gold into dollar rate plus customs duty. That will tell you what is the gold rate for today. సిమిలర్గా సిల్వర్ కూడా అంతే. ఒకవేళ కస్టమ్స్ డ్యూటీ మార్చారనుకోండి, రీసెంట్గా 10.75 ఉండే అనుకుంటా, దానికి 2% సెస్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆ సెస్ తీసేశారు, లేదంటే జిఎస్టీలో మార్పు వచ్చింది. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ ఏదైనా అనౌన్స్ చేశాను అనుకోండి, జిఎస్టీ మేము గోల్డ్ పైన తగ్గిస్తున్నాం అని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్లో కూడా కాస్త తగ్గుదల చూసే అవకాశం ఉంటుంది. అలా సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది గోల్డ్ రేటు ₹1,00,000 వరకు వెళ్ళిపోతుందన్న ఒక అపోహలు అయితే ఉన్నారు. అంటే డైలీ చూసే ఈ రేట్స్ తగ్గడం పెరగడం చూస్తుంటే మరి కొంతమంది ఏంటంటే అమ్మో ₹1,00,000 అయిపోతే మనం బంగారం కొనుక్కోలేమేమో, తొందరగా వెళ్ళి కొనుక్కోవాలి, అప్పు చేసైనా సరే అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఉన్న బంగారాన్ని అమ్మేసుకొని
మళ్ళీ కొనుక్కుందాం, పెరిగింది కదా రేటు, పాత బంగారం అమ్ముకుందామని, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఫైనల్గా? ఫస్ట్ థింగ్, గోల్డ్ అమ్ముకున్నాడంటే బంగారు జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నట్టే, అది 100% గ్యారంటీ. బట్ మనకేమనిపిస్తుంది, నెసెసిటీ ఉంది కదా, గోల్డ్లో మనీ బ్లాక్ అయింది, నేను ఏం చేయాలి అని అమ్మేస్తుంటారు. అది కాదు పద్ధతి. గోల్డ్ లోన్స్ తీసుకోవచ్చు. గోల్డ్ మన దగ్గర ఉంది, ఎక్కువ వాడని గోల్డ్ ఉంటుంది, నెక్లెస్లని ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఐటమ్స్ ఉంటాయి, తీసుకెళ్ళి గోల్డ్ లోన్ తీసుకోండి. గోల్డ్ లోన్ ఏముందండి, గోల్డ్ లోన్ ఆల్మోస్ట్ హోమ్ లోన్కి ఒక 0.5 to 1% అప్ అండ్ డౌన్ ఉంటుంది. మనం అంతమంది ఎర్న్ చేయగలుగుతాం, ఎక్కడ పెట్టుబడి పెట్టినా కానీ 10%, 8% ఈజీగా మనం ఎర్న్ చేయగలుగుతాం. ఆ అమౌంట్ మీరు వాడేసుకోండి. సో దట్ విల్ బి వెరీ సింపుల్. మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ కంపోనెంట్ కట్టుకోవచ్చు. గోల్డ్ మీద లోన్ తీసుకున్నారనుకోండి, ప్రిన్సిపల్ కట్టాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీలో మనం మొత్తం ప్రీమియం అంతా పే చేయొచ్చు, లేదంటే రెన్యూ చేసుకోవచ్చు, 1 year తర్వాత రెన్యూ చేసుకోవచ్చు. సో గోల్డ్ మనం అమ్ముకోవడం వేస్ట్. రెండోది, పెరుగుతుంది అంటే మీరు దాదాపుగా ఆల్మోస్ట్ నేను 30-35 years క్యాల్కులేషన్ చేస్తే ఆల్మోస్ట్ ఇట్స్ గ్రోయింగ్ అట్ అరౌండ్ 8 to 9% per annum కంపౌండింగ్. సో మీ గోల్డ్ తరిగే అవకాశమే లేదు. ఎప్పుడైతే స్కేర్సిటీ ఉండే ఐటమ్ ఉందనుకోండి, కంపల్సరీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, దాని మీద లైకింగ్ పెరుగుతుంది, బట్ గోల్డ్ నిల్వలు అలా పెరగట్లేదే. లేదు. సో ఆటోమేటిక్ డిమాండ్ సప్లై ప్రాబ్లం ఉంటుంది కదా. సో గోల్డ్కి పైకి వెళ్ళడమే దాని దారి, మధ్యలో అప్ అండ్ డౌన్ ఉంటుంది, అది మనకు ఆపర్చునిటీగానే తీసుకోవాలి. గోల్డ్ని, బంగారంని, మళ్ళా భూమిని నమ్ముకున్నవాడు చెడిపోయినట్టు చరిత్రలోనే లేదు. ఎస్ సార్. సో అంటే గోల్డ్ ఇట్లా ఏమైనా వాడని ఆర్నమెంట్స్ అని పెద్ద పెద్దవి ఉంటే మాత్రం వాళ్ళు గోల్డ్ లోన్కి వెళ్ళడం అనేది మంచి ఆప్షన్, అమ్మడానికి వెళ్ళకుండా. 100% మంచి ఆప్షన్. సార్, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.